The human ఈ 78 ఆర్గన్ వర్క్ చేయాలంటే ఏమి కావాలా? మన బాడీ వర్క్ చేయాలంటే సరే నా ఇట్లా వాక్ పనాలా, నా ఇట్లా పోయి కూర్చోాలా, ఇట్లా డాన్స్ పనాలా, ఏం కావాలా? ఎనర్జీ. ఒక ఫ్యూల్. కారు పోయేకి ఏం కావాలా? ఫ్యూల్. టూ వీలర్ పోయేకి ఫ్యూల్, ఫ్లైట్ పోయేకి ఒక ఫ్యూల్. అదే మరి మన బాడీ వర్క్ చేసేకి ఫ్యూల్ కావాలి. ఆ ఎనర్జీదా మన బాడీన వర్క్ చేసింది. ఇప్పుడు మన ఆఫ్టర్నూన్ మన ఫుడ్ తింటిలా, అది ఫ్యూల్. మార్నింగ్ తినేది ఫ్యూల్, నైట్ తినేది ఫ్యూల్. వడ బజ్జీ అన్నీమే ఏమి ఫ్యూల్ దా. మన బాడీ లోపల పోయి అది ఏమి కన్వర్ట్ అయిపోయి పెట్రోల్ గా, డీజిల్ గా, గ్యాస్ గా కన్వర్ట్ అయిపోయింది మన బాడీ లోపల. ఓకే, అదా ఎనర్జీ. ఎనర్జీదా మన బాడీన ఫంక్షన్ పడేది. లోపల ఏమి ఉన్నాయి? కణాలు ఉన్నాయి. కణాలు ఉన్నాయి. ఆ కణాలకు ఫుడ్ వచ్చి మనం తినే అన్నందా, ఈ ఫ్యూల్ దా లోపల పోయేది. తర్వాత మనం వాటర్ వాడేమా, అదిదా. తర్వాత బ్రీతింగ్, గాలి తీసామా, అదిదా. మన బ్లడ్ లోపల ఏమి ఉన్నాయి? మన తినేది అన్నం, గ్లూకోజ్గా, ఎనర్జీగా లోపల ఉన్నాయి. మన తాగిన వాటర్ ఆ బ్లడ్ లో ఉన్నాయి. గాలి ఆ బ్లడ్ లో ఉన్నాయి. దీని అన్ని మెయిన్ మన బాడీ ఫుల్గా సప్లై చేసేది బ్లడ్. ఆ బ్లడ్ లదా WBC ఉండి, RBC ఉండి, ప్లేట్లెట్ కౌంట్ అట్లా WBC, RBC, ప్లేట్లెట్. WBC చూపేది మీకు తెలుసు, వైట్ బ్లడ్ సెల్. వైట్ బ్లడ్ సెల్ ఇది 48 డేస్ మాత్రమే బతుకు. మన బాడీలో 48 డేస్ మాత్రమే ఉండు. RBC 120 డేస్. 120 డేస్ మాత్రమే అది బతుకు. RBC చెప్పింది. రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ దా మన తినే అన్నం, అది గ్లూకోజ్గా ఉండు. మన తినే వాటర్, గాలి అన్ని మేనే కేర్ బ్యాగ్ మారి వేసి అన్ని కొట్టిపోయేది. టోటల్ బాడీ సప్లై పనేది RBC, రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనా? ఈ RBC తగ్గిపోతా సరే ప్రాబ్లం. WBC తగ్గుతాலும் ఎక్కువ పోతాலும் ప్రాబ్లం. ప్లేట్లెట్ కౌంట్స్ అది ఎక్కువ పోతాலும் ప్రాబ్లం. WBC ఎంత ఉండాలా? మినిమం 4,000 to 11,000 ఉండాలా. ఇది 1.5 lakh to 4.5 lakh ఉండాలా. ప్లేట్లెట్ కౌంట్ అదే మరి 5.5 lakh వరకు ఉండొచ్చు ప్లేట్లెట్ కౌంట్. సో RBC తగ్గిపోతా సమ్ పేషెంట్ దాని 50,000 ఉంది, 40,000 ఉంది, సడన్ గా డెత్ అయిపోతుంది. లేదా అదిదాని మనం ఎంటైర్ బాడీకి ఫుడ్ ఇచ్చేది, సప్లై పనేది. అప్పుడు ఎంటైర్ బాడీకి సప్లై లేతా, ఎనర్జీ లేతా ఆటోమేటిక్గా మన బాడీ ఏమైపోవే? డెత్ అయిపోవు. సో ఈ WBC, RBC వెరీ ఇంపార్టెంట్. దీనిలో RBC దా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సరే, 120 డేస్ బతికి 120 డేస్ తర్వాత ఇది ఏమైపోవు తెలుసా? డెత్ అయిపోవు. దీని మన స్ప్లీన్ వచ్చి అన్నిమే కలెక్ట్ பண்ணி దాని HBగా కన్వర్ట్ பண்ணேசு, ஹீமோகுளோபின்గా కన్వర్ట్ பண்ணேசு. మన బాడీలో హీమోగ్లోబిన్ ఉంటాయిగా, అదిదా HB. RBC దా HBగా కన్వర్ట్ பண்ணేది. మన బాడీలో బ్లడ్ HB చూపేది, హీమోగ్లోబిన్ బ్లడ్ ఎంత ఉంది అట్లా చూపేది. సో RBC కరెక్ట్గా ఉంటుందా? మన బాడీలో బ్లడ్ కరెక్ట్గా ఉంటుంది. లంగ్స్, సెకండ్ హార్ట్, థర్డ్ కిడ్నీ, ఫోర్త్
spleen, fifth liver. அன்னிமே இம்பார்ட்டன்ட் தான், ஆனாலும் வெரி வெரி இம்பார்ட்டன்ட் ఈ 5 ఆర్గన్. ఈ 5 ఆర్గన్ దా ఎంటైర్ ఆర్గన్ న కంట్రోల్ పన్నేది. ఇదిదా సిస్టమ్, మన బాడీలో ఉండే సిస్టమ్ ఇదిదా. ఈ 5 ఆర్గన్ ఇదిదా మేజర్ ఆర్గన్. ఈ మేజర్ ఆర్గన్ బాగా ఉండియా లేదా అని చెప్పి మన ఫేస్ తోనే తెలిసిపోతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అట్లా చెబుతున్నారు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. యాక్చువల్లీ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ బాడీ. మీ మైండ్ ఎట్లా ఉంటుంది చెప్పి ఫేస్ లో తెలుసు, ఆనా ద ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ బాడీ. లంగ్స్ ఇదేం సార్? నోస్. ఇదే మరిదా మనవి 2 లంగ్స్ ఇట్లా ఉన్నాయి. ఇట్లా చేసినే ఉంటుంది. వాడికి జలుబు ఎక్కువ ఉండి ఏం లంగ్స్ లో ప్రాబ్లం ఉంటుంది చెప్పి ముక్కును సుద్ధా తెలిసిపోవు. హార్ట్, నాలిగ, ఇట్లా ఉండు హార్ట్. దీని లోపల పైపులతో ఎక్కువ ఉండు, ఇట్లా మరి పైపులతో ఉండు. హార్ట్ లో ప్రాబ్లం ఉంటుందా, నాలిగ రాదు. కిడ్నీ, మన చెవి ఉందిగా కదా, ఇది కిడ్నీ. కిడ్నీ చెవిలో సుద్ధా తెలిసిపోవు, ఇది బాగా ఉండు. సమ్ పీపుల్ ఇది మాత్రం నల్లగా అయిపోవు, ఇది మాత్రం నల్లగా అయిపోవు. తర్వాత పుండులు ఎక్కువ ఉండు, అట్లా ఉంటుందా కిడ్నీలో ప్రాబ్లం ఉండాలి అని అర్థం. స్ప్లీన్, స్ప్లీన్ చెప్పేది మన్నీరని చెప్తున్నారు. మన బాడీలో లిప్స్ ఉండిగా ఇదా, ఇది ఇట్లనే తిప్పి ఇట్లా వేయాల. ఇట్లా ఉండు మన బాడీలో స్ప్లీన్. ఈడ ఉన్నాయి స్టొమక్ దగ్గర, ఈడ ఉన్నాయి స్ప్లీన్. స్ప్లీన్ దా మన బాడీలో, அதாவது మన తినే అన్నిமே బ్లడ్ గా కన్వర్ట్ పనేది స్ప్లీన్ దా. ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటుందిல, డెత్ అయిన తర్వాత స్ప్లీన్ పోయిదా ఏమైపోవే, హెచ్బి గా కన్వర్ట్ అవ్వు. లివర్, మన బాడీలో ఉండే లివర్, ఇక్కడ ఉండే లివర్. ఈ 5 ఆర్గన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. ఇది 5లో ఒకటి లేతా కూడా మన బదియేకి అవ్వదు. చెయ్యి లేతా బదియొచ్చుమా, కన్ను లేతా బదియొచ్చు, ముక్కు లేతా బదియొచ్చు, కాళ్ళు లేతా బదియొచ్చు, అన్నిమే బదియొచ్చు. ఆనా కిడ్నీ లేతా బదియకుంజా, హార్ట్ లేతా. సో 5 ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. ఈ ఇంపార్టెంట్ ఆర్గన్ దా, ఈ 5 ఆర్గన్ దా బాకీ ఉండే 72 ఆర్గన్, 73 ఆర్గన్, టోటల్ 78. దీంట్లో 5 పోతా 73 ఆర్గన్ కంట్రోల్ పన్నేది అన్నిమే ఇదిదా. ఓకే, మేజర్ గా లంగ్స్, మన స్కిన్ ను ఫుల్ గా కంట్రోల్ పనేది ఇదిదా. మీ లంగ్స్ బాగా ఉండుతా స్కిన్ అలర్జీ రానే రాదు. లంగ్స్ లో అలర్జీ ఉండుతా స్కిన్ లో అలర్జీ వచ్చేసు. స్కిన్ ఫుల్ కంట్రోల్ పనేది ఏది, లంగ్స్ దా. లంగ్స్ బాగా ఉంటుందా మీ స్కిన్ వచ్చి బాగా షైనింగ్ ఉండు. లంగ్స్ బాగాలేదు, వీసింగ్ ఎక్కువ ఉంటుందా వాళ్ళకి స్కిన్ వచ్చి ఏమైపోవే, అవును. సో స్కిన్ కంట్రోల్ పనేది లంగ్స్. హార్ట్, మన బాడీలో ఉండే నరాలను పూరా కంట్రోల్ పనేది హార్ట్. బ్లడ్ వెసల్స్, నరాలను పూరా కంట్రోల్ పనేది హార్ట్. కిడ్నీ, మన బాడీలో ఉండే బోన్ 206 బోన్ ఉంది. బోన్ ఫుల్ కంట్రోల్ పనేది కిడ్నీ. కిడ్నీ ఓరి బాగలేదో వాళ్ళు బోన్ వీక్ గా ఉండు. కిడ్నీ బాగలేదా బోన్ అన్నిమే వీక్ అయిపోవు. స్ప్లీన్, స్ప్లీన్ వచ్చి మన అதாவது టండాన్స్ చెబుతులు తెలుసా. ఇప్పుడు ఈ చెయ్యి ఉండి
ఇట్లా చేసాము, మళ్ళీ ఇట్లా చేసాము, ఒక స్ప్రింగ్ మరి చేసాంలా, ఇట్లా మధ్యలో ఒక టెండాన్స్ ఉండు, నారు ఏంటి చూపేది తెల్లగా ఉండు, నరాలు వెరీ టైట్గా ఉండు. ఓకే, అది కంట్రోల్ పనేది ఈ స్ప్లీన్. తర్వాత లివర్, మన బాడీలో ఉండే మసిల్స్ ఉంటాయిగా, అన్ని కంట్రోల్ పనేది ఏది లివర్. ఇప్పుడు చూడండి, ఈ చెయ్యి తింటా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ తింటా, హ్యాండ్లో ఏముంది ఫస్ట్ స్కిన్ కంట్రోల్ పనేది ఏది లంగ్స్. స్కిన్ లోపల ఏముంది నరాలు ఉండి, నరాలను కంట్రోల్ పనేది ఏది హార్ట్. దాని లోపల ఏముంది ఎమిగ ఉండి, ఎమిగ కంట్రోల్ పనేది కిడ్నీ. ఎమిగ పైన ఏముంటాయి మజిల్స్, లివర్ మజిల్స్ కంట్రోల్ పనేది. అది లేకుండా మజిల్స్ ఉండి ఇట్లా ఉంటాయి, మనం ఇట్లా చేసేకి అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ టెండాన్స్ చూపుతులు. ఓకే, అది ఉంటుందా మనం ఇట్లా మరి ఇసేయచ్చు, ఏమీ లేదు సార్. ఈ లెగ్ ఉండియా అందరికాలం లెగ్లో ఈడ ఉండిగా, అంటే చూడండి ఇది ఒక గంట ఉండిగా ఈడ, ఇది ఏమీ కాదు, అది టెండాన్స్, నరాలు కాదు, అది టెండాన్స్. ఈడ చూడండి, ఈ ఇక్కడ అట్లీస్ట్ తింటా సరే, అది ఏమి ఉండే అదిదా. దీని లోపల వేరే ఏమి ఉండి అన్ని వచ్చేసారా, స్కిన్ ఉండి, స్కిన్ లోపల నరాలు ఉండి, మసిల్స్ ఉండి, బోన్ ఉండి, టెండాన్స్ ఉండి, అంతేదా 5 ఆర్గన్. ఇది దాని బాడీ ఫుల్గా ఉండి. ఈ 5 ఆర్గన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 ఆర్గన్ గురించి మీరు తెలిసిందిదా, మీరు అన్ని స్పెషలిస్ట్గా అయిపోతారు, అన్ని స్పెషలిస్ట్గా అయిపోతుంది. సో లంగ్స్ గురించి బాగా తెలియాలా, కిడ్నీ గురించి, హార్ట్ గురించి తెలియాలా, కిడ్నీ గురించి తెలియాలా, స్ప్లీన్ గురించి తెలియాలా, లివర్ గురించి తెలియాలా, తెలిసిందానా? ఓకే రైట్. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ 5 ఆర్గన్ ఓవర్ కంట్రోల్ పనేది. ఈ 5 ఆర్గన్ దా మన బాడీ కంట్రోల్ பண்ணி, మన బాడీని కంట్రోల్ పనేది ఈ 5 ఆర్గన్స్. ఈ 5 ఆర్గన్స్ కంట్రోల్ పనేది ఏది బ్రెయిన్. బ్రెయిన్ కాదు, పంచభూతాలు, పంచభూతాలు, అదిదా యూనివర్స్ దా మనల్ని కంట్రోల్ పనేది. ఎక్కువ చలి, భయంకర చలి, -2 డిగ్రీ, -5 డిగ్రీ ఇట్లా ఉంటుందా, ఏమైపోవే మన బాడీ అంటే పడిపోవు. ఎక్కువ హీట్ 50 డిగ్రీ సెల్సియస్, 60 డిగ్రీ సెల్సియస్ సరే, అంటే బయటలో పోయేవాళ్ళు అట్లే పడిపోయి డెత్ అయిపోవా. సో మన బాడీని కంట్రోల్ పనేది ఏది సార్, పంచభూతాలు. అదే తమిళ్లో చెప్పుతలే అండం, అండం చెప్పేది యూనివర్స్. అండத்தில் இருப்பதுதான் పిండத்தில் இருக்குது. అండర్స్టాండ్ అయ్యా? ఇది వచ్చి ఒక పిండం, అండాన ఏముండి అదిదా పిండాన ఉండేది. అండము పిండము ఒకటి, వేరే వేరే కాదు. సో ఎక్కువ జలుబు ఉండబోదు ఏం చేసాము, మనం ప్రొటెక్ట్ పనే కోర్టు అది ఇది వేసినాము, వర్షాలు ఎక్కువ ఉంటుందా ఇచ్చేసినాము, ఇట్లా మరి. సో క్లైమేట్ దా మన బాడీనే చేంజ్ பண்ணி, క్లైమేట్ చేంజ్ అవుతా మన బాడీ చేంజ్ అవ్వా. దగ్గు వచ్చి సార్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది సార్. సో యూనివర్స్ దా మన బాడీనే కంట్రోల్ పనేది. தான யூனிவர்ஸ்னா మన కంట్రోల్ பண்ணால்దా సరే. அதுதான் சித்தர்கள், யோகிகள், ஞானிகள், ரிஷிகள் వాళ్ళు ఏం చేతులే మన బాడీలో ఉండే కణాలను పూరా రెడీ చేతులు, దాని మీద మెడిటేషన్ చేసేది. బాడీలో ఉండే కణాలను పూరా రెడీ చేసి నువ్వు ఎంత హీట్ కొట్టుతావు నో ప్రాబ్లం, ఎంత వర్షం పడతావు ఎదీమే ప్రాబ్లం. యూనివర్స్ని కంట్రోల్ పనేది ఎంత, వాళ్ళ బాడీ ఫ్రీగా ఉండరు. ఈడుండి ఆడ వెళ్ళవద్దా సరే, ఇట్లా వెళ్ళసాలే ఇన్నే ఒక జంప్ ఆడ వెళ్ళిపోతుంది. అట్లా మరి యూనివర్స్ని కంట్రోల్ పనేది అది వేరే విషయం. సో ఇది అండర్స్టాండ్ అయ్యా? రైట్.